అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసినప్పటికి కూడాను ఎట్టకేలకు గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహణకు మాత్రం ఏపీపీఎస్సీ ముందుకొచ్చింది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 15 కేంద్రాల్లో సుమారు 5,528 మంది అభ్యర్థులు ఈరోజు పరీక్ష రాయనున్నారు. ఈ నోటిఫికేషన్ విడుదలలోనే ఆ రోజు ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు కాకుండా వేరేగా నోటిఫికేషన్ ఇచ్చారని అప్పటి నుండి ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ వివిధ రకాలుగా ఆందోళన చేపట్టినప్పుడు కూడా ఏపీపీఎస్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా ఈ పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ రాసిన వారిలో సెలెక్ట్ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది సెలెక్ట్ అయి ఉన్నారు. వారందరూ కూడా ఈ పరీక్షలు ఎప్పుడు రాస్తామని ఎదురు చూస్తున్నారు. ఆందోళన చేపట్టిన వారందరూ కూడా ప్రిలిమ్స్ సెలెక్ట్ కాని వారే ఉన్నారు. ఏదైతే జీవో 77 ఉందో అందులో మాత్రం నిబంధనలకు రిజర్వేషన్ ప్రాతిపదిక కల్పించకుండా ఈ పోస్టుల నిర్వహణ, ఈ పరీక్ష నిర్వహణ విషయంలో మాత్రం వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రస్తుతం మాత్రం మనకు పరీక్షా కేంద్రం ఉన్నాం. ఉమెన్స్ ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ఆర్ట్స్ కాలేజ్ బ్లాక్ అవుట్, అదేదో మెయిన్ బ్యాక్. మొత్తం జిల్లాలో చూస్తే హెచ్చర్లో 7 కేంద్రాలు, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో 8 కేంద్రాలు, మొత్తం 15 కేంద్రాల్లో కూడాను ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన అభ్యర్థులు అందరూ కూడాను పరీక్ష రాసేందుకు హాజరవుతున్నారు. దానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం కూడా తీసుకుంది. ఎప్పుడు ఈ ఎగ్జామ్స్ రాస్తారో 2003 నుండి వేచి చూస్తున్నాడు. ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన తర్వాత కూడాను మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఉన్నటువంటి అవంతరాలు అన్నీ కూడా తొలగించుకుని చూస్తే కనుక చాలా మంది ఎగ్జామ్స్ రాయడానికి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాసే అలా నెరవేరే రోజు వచ్చింది. ఈరోజు ఈ మధ్యకాలంలో దీన్ని వాయిదా వేయాలన్న ఆ ప్రొటెస్ట్ని ఏ విధంగా తీసుకోవాలి? కండక్ట్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్లియర్ చేయడం. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చాలా మంది చెప్తున్నారు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ ప్రిలిమ్స్ సెలెక్ట్ కాని వాళ్ళు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. ఎప్పుడు మెయిన్స్ రాస్తా ఉన్నారు, ఎవరు కూడా అందులో బాగా నిజాలు కొంతమంది చేశారు. ఎక్కడ నుండి వచ్చారు ఈ సెంటర్కి? చూస్తే కనుక ఏదైతే ప్రిలిమ్స్ సెలెక్ట్ కాని వాళ్ళు వారు చేసిన ప్రొటెస్ట్ కొంత మేరకు ఉండి ఉండొచ్చు. మెయిన్స్ రాయాలన్న తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఏర్పాట్లు చేయడం చూస్తే కనుక అడుగడుగున తనిఖీలు. పరీక్షా కేంద్రానికి మాత్రం నిర్దేశించిన సమయం 45 నిమిషాలు ముందు రావాలి. లోపల కూడా ఎటువంటి అంటే ఏదైనా వివిధ ఎక్విప్మెంట్లతో పరీక్ష రాసేందుకు చేసిన ప్రయత్నాలు మాత్రం ఇన్వెస్టిగేటర్ స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారంగా ఈ పరీక్షలు రాయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా యథేచ్ఛగా పరీక్షలు జరగాలి. వాయిదా కనుక వేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇది కోడ్ ఉల్లంఘన అవుతుంది. అందులో భాగంగానే ఈ కోడ్ ఉల్లంఘనకి ఎటువంటి తావు లేకుండా అభ్యర్థులు అందరూ కూడా ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యి సుమారు ఇంచుమించుగా ఒక ఏడాది కావస్తున్న ఈ పరీక్ష కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మొదటిసారి కూడా వాయిదా పడింది. ఇప్పుడు కూడా వాయిదా పడే అవకాశం లేకుండా ఎవరైతే అభ్యర్థులకు అభిష్టానికి అనుగుణంగానే ఈ రోజు పరీక్షా కేంద్రాలు మాత్రం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా సూచించిన సమయానికి లోపలికి రావడం జరుగుతుంది. అడుగడుగులు కూడా పోలీసులు తనిఖీలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహించే క్రమంలో ఎవరు కూడాను ఏదైనా మాస్ కాపింగ్ కానీ ఇతరత ఏమైనా తీసుకుని వచ్చే పరిస్థితి పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహించడానికి వచ్చినటువంటి ఆర్డీఓ కూడా మొత్తం ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఎన్ని సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హెచ్ఆర్లో 7 సెంటర్స్. సెంటర్స్ అన్నింటిలో ముఖ్యంగా ఫస్ట్ పోలీస్ ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. సిచ్యువేషన్ అన్ని అలాట్ చేశారా ప్రాపర్గా, మొత్తం హాల్ టికెట్ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, స్టాఫ్ అంతా అంటే 15 కేంద్రాల్లో తీసుకున్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించిన పోలీస్ ప్రొటెక్షన్తో పాటు ఎంతమంది సిబ్బంది
చూస్తే కనుక 15 కేంద్రాల్లో ఈ పరీక్షలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కేంద్రం వద్ద కూడా ఇటీవల ఈ పరీక్షలు వాయిదా వేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నప్పుడు పోలీసు బందోబస్తు మాత్రం ప్రతి పరీక్షా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీసు బందోబస్తు మధ్య అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఈ ప్రొటెస్టులు ఆ ప్రొటెస్టులు మాత్రం ఎక్కడ కూడా తావు లేకుండా పోలీసులు సూచించే ప్రయత్నం ఏమైనా ఎక్విప్మెంట్ లోపలికి ఎగ్జామ్ రాయడానికి వచ్చారా? అవంతరాల మధ్య ఎగ్జామ్ అంటే వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఏపీఎస్సీకి. అయినప్పుడు ఏమున్నాయి సమస్యలు? ఆ సమస్య అంటే రాష్ట్ర పాయింట్స్ మీద మేము కోరుతున్నాము. అది సమస్య పరిష్కారం చేయకుండానే హఠాత్తుగా ఒక రోజు ముందు ఆపమనేసి వాళ్ళు ఆపే పరిస్థితి ముందుగానే నిర్ణయం తీసుకోవాలి. అంటే ప్రభుత్వం ముందుగానే కోలుకోకపోవడంతో కోలుకొని ఉండి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. అంటే కోర్టుకు వెళ్ళక ముందే ప్రభుత్వం స్పందించాల్సి ఉండవలసింది. కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ముందు రోజుగానే వాయిదా వేయండి అనేసి ఆదేశాలు ఇచ్చినందుకు మాత్రమే ముందుగానే స్పందించాల్సింది. అంటే హార్జెంటల్ ప్రాతిపదికన రాష్ట్రీయంగా అమలు చేసినట్టయితే పరీక్ష రాసిన వారందరూ కూడా అనుకున్న విధంగా అమెరికా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 902 పోస్టులు 92,225 మంది అభ్యర్థులు. శ్రీకాకుళం జిల్లాలో 15 పరీక్షా కేంద్రాల్లో 5,528 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ కేంద్రాల వద్ద మాత్రం ఏదైతే హారిజెంటల్ రోస్టర్ సిస్టంలో నోటిఫికేషన్లు అమలు చేయాల్సిందో అది అమలు చేయకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం, ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్ మాత్రం కోర్టుకు వెళ్ళడం, ఈ పరిణామాలన్నీ కూడా తొలిసారి వాయిదా పడడం. ఈసారి మాత్రం కూడా ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నటువంటి దృఢ నిశ్చయంతో ఉండి అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని అభ్యర్థులు ఆశ్రయించక ముందే చొరవ తీసుకున్నట్టు ఇటువంటి అనిశ్చితి నెలకొని ఉండేది కాదు. ప్రస్తుతం మాత్రం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అలజడి అవకాశం లేకుండా పోలీసులు బందోబస్తు మధ్య రాత పరీక్షలు ప్రారంభమయ్యి ఈ పరీక్షల్లో ఎవరైనా కనుక అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులు చేస్తామని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. నిర్వాహకులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల అభిష్టానికి అనుగుణంగానే ఇక్కడ మౌలిక సదుపాయాలతో పాటు మెడికల్ అన్ని వసతులు కూడా కల్పించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవాంతరాలు అడ్డొచ్చినా ఎవరైనా అవాంతరాలు కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు చేపడతామని చెప్పి జిల్లా యంత్రాంగం మాత్రం హెచ్చరిక జారీ చేస్తున్నారు. ప్రశాంతంగా గ్రూప్ 2 మెయిన్స్ మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం నుండి సత్యం ఆర్టీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.